హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు బేతు గౌతమ్ వ్లాగ్స్. యూకేలో వరుసగా 3 రోజులు సెలవులు వస్తే ఇక్కడ జనాలు ఎలా స్పెండ్ చేస్తారో, ఆ హాలిడేస్ని ఎలా ఎంజాయ్ చేస్తారో ఈరోజు వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను. వీకెండ్ తర్వాత ఒక హాలిడే ఎక్స్ట్రా కొన్నిసార్లు వచ్చిందండి. దాన్ని ఇక్కడ బ్యాంక్ హాలిడే అంటారు. యూకేలో 7 బ్యాంక్ హాలిడేస్ ఉంటాయి. దానిలో ఒకటి ఈ వీకెండ్ మాకు వచ్చింది. నేను నాతో పాటుగా 4 ఫ్రెండ్స్ కలిసి జిల్లింగం నుంచి బ్రిస్టోల్కి 4.5 అవర్స్ డ్రైవ్ చేసుకొని వచ్చేసాం. ఈరోజు ఈ ప్రైవేట్ ల్యాండ్లో మేము ఒక పిచ్ని రెంట్కి తీసుకొని దానిలో మా ప్రైవేట్ టెంట్ని వేసుకొని ఈ నైట్ని అలానే రేపటి నైట్ని 2 డేస్ని ఈ బ్రిస్టోలు అలానే ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రదేశాలని చూస్తూ మీకు చూపిస్తూ మేము గడపబోతున్నాం. వీడియోని ఆఖరి దాకా వాచ్ చేయండి. నా ఛానల్కి కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలానే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. లగేజ్ ప్యాక్ చేసుకోవడానికి వెళ్తున్నాం. ఈ 3 డేస్ మామూలుగా ఉండదు. ఎలా ఉంటుంది? రంబోలే ఆగలేకపోతున్నాను సార్. ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. లగేజ్ అంతా ప్యాక్ చేసుకుంటున్నాం అండి. దానికి అన్ని సపరేట్గా పెట్టేసుకున్నాం. ఇది 5 మెంబర్స్ కండి. ఇదంతా మా తినడానికి, మేము ఉండడానికి, అన్నిటికీ నిద్రపోవడానికి. అది సో ఇండియా పోయేటప్పుడు కూడా ఇంత లగేజ్ ఉంటుందో తెలియదు, కానీ ట్రిప్ కోసం అయితే ఇంత లగేజ్ అయితే ఉంది. అదే ఇది కూల్ బ్యాగ్ అండి. మనకి పాడైపోయే ఐటమ్స్ ఏమన్నా ఉంటే ఇలా ఐస్ ప్యాక్స్ వేసుకొని ఈ బ్యాగ్లో పెట్టేసుకుంటే ఇవి ప్రిజర్వ్డ్గా ఉంటాయి. కొంచెం కర్రీస్, చీజ్ ఇవన్నీ ఇందులో పెట్టుకుంటున్నాం. సిక్స్ మెంబర్స్ కండి. ఇది క్యాంపింగ్ టెంట్ అండ్ బ్యాచ్ ఆడుకోవడానికి ఫ్రీ టైంలో. సో తింటాం ఈ 3 రోజులు ఇంకా తింటాం, ఆడుకోవడం, పడుకోవడం. ఈ బ్యాగ్ నిండా స్నాక్స్. సమ్మర్ ఎంజాయ్మెంట్. ఏంటి తెలుసా, ఇండియా నుంచి కారపూస తెచ్చాడు వంశీ. అలానే ఇదంతా వచ్చేసరికి బార్బిక్యూ సెట్. ఇవన్నీ లోపల పెట్టా. బ్యాంక్ హాలిడే రావడం వల్ల ఈ క్యాంపింగ్ పోవడం అదృష్టం దక్కింది. అంతే. సో ఎంజాయ్ చేద్దాం ఈ 3 డేస్. మామూలుగా ఉన్నది. మేము క్యాంపింగ్ అన్ని ప్యాక్ చేసేసుకున్నాం. ఇప్పుడు 3 డేస్ క్యాంపింగ్లో ఫస్ట్ డే మేము ఫస్ట్గా బాత్కి అయితే డెస్టినేషన్ పెట్టుకున్నాం. మాతో పాటు మీరు ఈ వీడియోని చూస్తూ ఎంజాయ్ చేయండి. మధ్యలో పాట పాడడానికి కొంచెం యుద్ధం చేయడానికి యుద్ధం చేస్తాడంట. సర్వీసెస్ లాగాం ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తే అసలు ఎటు చూసినా కార్ పార్కులు, ఏది చూసినా బిజీగా. మా కార్ పార్క్ చేసుకోవడానికి 1/2 గంట పెట్టింది. జాతరలాగా ఉంది. ఇక్కడ జాతరకు వచ్చాం. మనకి ఫుడ్ దగ్గర నుంచి తర్వాత ఏ ఎసెన్షియల్స్ ఉన్నా అన్నీ ఇక్కడ దొరుకుతాయి. ఇక్కడ చూస్తే డిఫరెంట్ టైప్ ఆఫ్ షాప్స్, కేవ్స్, షాప్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇంక మనకి ట్రావెల్ చేసేటప్పుడు మధ్యలో ఇలాంటి చోట ఆగి ఇలా రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు జర్నీ. మనమైతే ఇండియాలో అయితే వనభోజనాలకి ఎలా కూర్చొని తింటామో ఇక్కడ మేము కూడా అంతే. సో సర్వీస్లో ఆపుకొని మంచిగా ఇట్లా 5 మెంబర్స్ కూర్చొని పులిహార తింటుంటే దాని టేస్టే వేరు. సూపర్. ఈ వీకెండ్ బ్యాంక్ హాలిడే కాబట్టి ఈ క్యాంపింగ్ సైట్స్ అలానే హోటల్స్ ఇవన్నీ బిజీగా ఉంటాయి, అలానే ఎక్స్పెన్సివ్గా కూడా ఉంటాయి. మాకు లక్కీగా బ్రిస్టోల్ పక్కనే ఒక 15 మినిట్స్ సిటీ ఇక్కడ నుంచి దూరం. ఆ 15 మినిట్స్లోనే మాకు మంచి క్యాంపింగ్ సైట్ దొరికింది. క్యాంపింగ్ సైట్కి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ మనం హెల్ప్ డెస్క్ దగ్గరికి వెళ్ళిపోతే వాళ్ళు మనకు కావాల్సిన ఇన్ఫర్మేషను అలానే వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మన దగ్గర నుంచి వాళ్ళు తీసుకుంటారు. ఇది వీళ్ళు ఫ్యామిలీగా రన్ చేసుకుంటున్నారు. ఈ బిజినెస్ని మంచిగా మెయింటైన్ చేస్తున్నారు. బాగుంది క్యాంపింగ్ సైట్. అలానే ఇక్కడ చిన్న షాప్ని కూడా మనం చూడొచ్చు. మనకు కావాల్సిన ఎసెన్షియల్స్ ఏమన్నా మర్చిపోయినా బార్బిక్యూ కానీ కాకపోతే సోప్స్, అలానే టూత్పేస్ట్, బ్రష్లు, చాక్లెట్స్, డ్రింక్స్ ఇలా కావాల్సినవి ఏమన్నా ఈజీగా పిక్ చేసుకునేవి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. ఇలాంటి ఫెసిలిటీస్ అన్ని క్యాంపింగ్ సైట్స్లో కూడా దొరకవు. ఏదన్నా మిస్ అయితే మాత్రం చాలా దూరం ట్రావెల్ చేయాల్సి వచ్చేది. మేము ఇంతకు ముందు వెళ్ళినప్పుడు కూడా అది ఎక్స్పీరియన్స్ అయ్యాం. కానీ మేము ఏం చేసామంటే ఈసారి అన్నీ వెల్ ప్రిపేర్డ్గా ముందే ప్యాక్ చేసుకొని మాకు కావాల్సినవి అన్నీ మేము తీసుకొచ్చుకున్నాం. క్యాంపింగ్ సైట్స్కి వెళ్ళేటప్పుడు ఇలాంటి మంచి వెల్ మెయింటైన్డ్ అండ్ సెక్యూరిటీ కలిగిన క్యాంపింగ్ సైట్స్ని సెలెక్ట్ చేసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే మన ఐటమ్స్కి అలానే మనం పడుకున్నప్పుడు అన్నీ కూడా మంచిగా సెక్యూర్గా ఉంటాయి. యాక్సిడెంటల్గా ఏదైనా ఇన్సిడెంట్స్ జరిగినా వీళ్ళ దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉంటాయి కాబట్టి
మనం సేఫ్ సైడ్ ఉంటాం. సో ఇలాంటి మంచి సెక్యూర్డ్ క్యాంపింగ్ సైట్స్ని సెలెక్ట్ చేసుకోండి. మీరు ఒకవేళ సెలెక్ట్ చేసుకుంటే ఇదే నా సజెషన్. ఈ క్యాంపింగ్ సైట్లో అవైలబుల్గా ఉన్న ఫెసిలిటీస్ అన్నిటి గురించి ఏమో మాకు ఎక్స్ప్లెయిన్ చేసింది. దానితో పాటుగా ఈ క్యాంపింగ్ సైట్ పక్కనే ఈజీగా నడుచుకుంటూ వెళ్ళేవి, తప్పనిసరిగా చూడాల్సిన ప్లేసెస్, మంచి టూరిస్ట్ అట్రాక్షన్స్ అన్నిటి గురించి ఏమో మాకు ఎక్స్ప్లెయిన్ చేసింది. వాటన్నిటిని మేము తప్పకుండా చూసి మీకు చూపించడానికి ట్రై చేస్తాను. మేము బయటికి వెళ్ళి వచ్చేటప్పుడు కూడా గేట్ కోడ్స్ అన్నిటిని మాకు ఆమె పేపర్ మీద రాసిచ్చేసింది. క్యాంపింగ్ సైట్ ఫుల్ అయిపోయింది, ఓన్లీ 2 పిక్చర్స్ లెఫ్ట్ అంట. అందులో ఒకటి మేము బుక్ చేసుకున్నాం. ఇక్కడ చాలా మంది పక్క ఊర్ల నుంచి వచ్చి ఇలా క్యాంపింగ్ కూడా వేసుకుంటూ ఉంటారు. చూద్దాం ఎలా మన నైబర్స్ ఎవరో ఇవన్నీ ఏంటో నేను మీకు మెల్లగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మాకు ఈ పిచ్ వర్క్ ఇచ్చారు. ఈ పిచ్ వర్క్ 2 రోజులకి 100 పౌండ్లు, అంటే ఒక 10,000 2 నైట్లకి. ఎంత కాస్ట్లీగా చూడండి. 7 మీటర్స్కే 10,000 అండి. సో కొనేసాం చెప్పాలంటే. ఆల్మోస్ట్ అంతే. వేసి బంగారం ఉంటే తీసుకున్నట్టే మేము 2 రోజులు కాదు, వేసి బంగారం ఉంటే ఎత్తుకెళ్ళిపోదాం. ఇంటెలిజెంట్ ఫెలో. నేను చిన్నప్పుడు డిస్కవరీ ఛానల్లో బేర్ గ్రిల్స్వి వీడియోస్, మ్యాన్ వర్సెస్ వైల్డ్, అలానే మ్యాన్ ఉమెన్ వైల్డ్, ఇలాంటి వైల్డ్ ఛానల్స్ని బాగా చూసేవాడిని అనమాట. అందులో వాళ్ళు టెంట్ వేసుకొని అలా వైల్డ్ ఫారెస్ట్లో వాటిలోకి వెళ్తున్నప్పుడు ఎప్పుడు అనుకుంటూ ఉండేవాడిని నేను ఎప్పుడైనా ఇలా ట్రై చేయాలని చెప్పి. అయితే ఇక్కడ ఇంగ్లాండ్లో వైల్డ్ క్యాంపింగ్ లీగల్ కాదు, కానీ స్కాట్లాండ్లో లీగల్. ఈసారి నేను స్కాట్లాండ్లో ఒకసారి మీకోసం వైల్డ్ క్యాంపింగ్ వీడియోని చేస్తాను. A few moments later. కానీ ఇది లేక్ డిస్ట్రిక్ట్ మనం వెళ్ళినప్పుడు మాత్రం మంచి విపత్తినే తట్టుకుంది వంశీ. అది మాత్రం వాస్తవం అన్న కదా. ఆ రోజు మామూలు బీభత్సం కాదు, అంత బీభత్సం గాల్లో కూడా. నేనైతే గాల్లో ఎగిరిపోతున్నామేమో అనుకున్నానయ్యా ఆ రాత్రి. ఎంత అయింది, నిద్ర పట్టింది ఇంకా రాత్రి. నిజంగా నిద్రైతే పట్టింది, కానీ వాన నీళ్ళు వచ్చి కింద తడిసింది బ్యాగ్. తడవల లోపల రాలా నేను తడిసిన సీరియస్ గా. వంశీ నీటి పక్కన పెట్టుకో, లేకపోతే నేను చేస్తా. ఏగలవా? ఏనంటే ఎంతసేపు తప్పించుకుందని చెప్తావేంటి వంశీ? గుందమాక బ్రో, ఫస్ట్ కాదు నాకు ఇది అందాలి కదా. A few inches later. ఓకే, తేనావి హుక్స్ సుత్తి తీసుకురామని చెప్పాయి కొడతాకి. మాంసం వచ్చి ఇదేంటి బీఫ్ స్టేక్స్ కొడతారు, ఆ సుత్తి తీసుకొచ్చాడు వెళ్ళి. నాకు నీ ఫోన్ లో మాట్లాడినప్పుడు ఏ సుత్తి అయితే ఏముంది చీల కొట్టడానికి అన్నాడు, అందుకే తీసుకొచ్చిన. నిజం చెప్పు. మేము 4 గంటలు ప్రయాణం చేసి ఇక్కడికి క్యాంపింగ్ చేసుకోవడానికి వచ్చాం. కానీ కొన్ని మంది మా పక్కన ఉన్న నైబర్ టెంట్ వాళ్ళు ఏంటంటే పక్కనే, వాళ్ళది బ్రిస్టోల్ పక్కనే అంట, అక్కడ నుంచి జస్ట్ 15 మినిట్స్ డ్రైవ్లో నుంచి కూడా ఇక్కడికి వచ్చారు. దేనికి అంటే ఈ నేచర్లో వాళ్ళు టైం స్పెండ్ చేసుకోవడానికి, అలానే రిఫ్రెష్ అవ్వడానికి వాళ్ళు ఈ క్యాంపింగ్ సైట్స్కి వచ్చి స్పెండ్ చేస్తూ ఉంటారు. మా కన్స్ట్రక్షన్ జరుగుతున్న డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇప్పుడు వచ్చేసరికి మా టాపీ మేస్త్రి బెడ్రూమ్ ఇన్స్టాలేషన్ చేస్తున్నాడు, ఇంటీరియర్ డిజైనింగ్. ఆర్కిటెక్ట్ ఏమో డిజైన్ చేస్తున్నాడు. ఎందాక వచ్చిందమ్మా పని మేస్త్రి? అయిపోయాక వచ్చిందా? డబ్బులు ఇస్తాంలే, నెలకి ఇస్తా, ఇన్స్టాల్మెంట్ లెక్క ఇస్తా. సార్ మాకు చాలా టైం పట్టేది, ఆగండి మీరు. మీరేం సార్ ఊరికి వచ్చి ఏ టైం పట్టి ప్రెజర్ పెట్టద్దు మా మీద. ప్రెజర్ పెడితే మీరు చేయలేము. ఏం చేయలేవు, వర్క్ చేయలేము. అంతే. అంటే ఏం చెప్తావు, ఇట్లాంటి టాపీ మేస్త్రులు పెట్టుకోమాకండి, పని కాదు, వేస్ట్. 2000 years later. ఈ గంటన్నర కష్టపడి మా 10th అయితే నిలబెట్టాం. ఇది కూడా మా 2 బెడ్రూమ్ ఫ్లాట్ చూపిస్తానండి. రండి రండి వచ్చి చూడండి. లోపలికి ఎంటర్ కాలంలోనే మాది కిచెన్. ఇదంతా కుకింగ్కి కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా, అలానే ఐటమ్స్ అన్నీ ఇక్కడ పెట్టుకున్నాం. అలానే కూర్చొని ఆడుకోవడానికి, మాట్లాడుకోవడానికి ఈ ప్లేస్. ఇది వచ్చేసరికి బాయ్స్ బెడ్రూమ్. ఇది వచ్చేసి తెలుసుగా బాయ్స్ది నీట్గా ఉండదు, ఇది బాయ్స్ బెడ్రూమ్. అది వచ్చేసరికి గర్ల్స్ బెడ్రూమ్. అలానే మాకు కుకింగ్ చేసుకోవడానికి కూడా స్టవ్ తెచ్చుకున్నాం. రివర్స్ ఓపెన్ చేసా స్టవ్. దానికి గ్యాస్ సిలిండర్లు, అలానే బార్బిక్యూ సెట్ అన్నీ ప్రీ ప్లాన్డ్గా తెచ్చుకున్నాం. ఇంకా మిగిలింది తింటాం,
పడుకోవడం. ఏం కుక్ చేసుకొని పోతున్నాం అంటే మేము ముందుగానే చపాతీలు చేసుకొని వచ్చాము. దాంతోపాటుగా చికెన్ కర్రీ ఇక్కడ వేడి పెట్టుకోవచ్చు. మనకు మైక్రోవేవ్స్ ఉన్నాయి. చపాతీలు కాల్చుకోవడానికి అలానే కుక్ చేసుకోవడానికి పోర్టబుల్ స్టవ్ తెచ్చుకున్నాం. దానికి పోర్టబుల్ స్టవ్లో ఇప్పుడు కుక్ చేసుకొని తిని పడుకుంటాం. ఇది వంట మా ఊర్లో వంటలాగా టెంట్లో వంట. ఎంతైనా ఇలా రిలాక్సింగ్ ఉండిద్ది. ప్రతి హాలిడేస్ దొరికినప్పుడు, టైం దొరికినప్పుడు ఇలా ట్రావెల్ చేయడం వల్ల మనకి మైండ్కి ఎంతో రిఫ్రెషింగ్, స్ట్రెస్ నుంచి అలానే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ట్రావెల్ చేయడం వల్ల. మీరు కూడా ట్రావెల్ చేయండి అని నేనైతే సజెస్ట్ చేస్తాను. కూల్ వెదర్, హాట్ ఫుడ్, ఇలా టెంట్లో మంచిగా ఫ్రెండ్స్తోని ఇట్లా వేడిగా తింటుంటే దానికి కిక్కే వేరప్ప. పైగా చపాతీ చికెన్ కర్రీ కాంబినేషనే వేరు. అదే కదా, అందుకే ఇలా ఈ జనాలు నాకు తెలిసి ఇలా ఈ గడపడానికి బయట రావడానికి ఇష్టపడతారు బాగా. ఎప్పుడు 4 గోడల మధ్య ఇంట్లో ఉంటాం కంటే నిజమే. ఇట్లా వెదర్లో మన ఇప్పుడు ఎలా ఉందంటే మన విలేజ్ లో మనం కట్ల పొయ్యి మీద అదొకటే డిఫరెన్స్. చెప్పాలంటే ఫీల్డ్స్కి వెళ్ళి చేనుకెళ్ళి అలా వండుకొని తింటే ఎలా వస్తుందో బాగా అలా ఉంది. అయితే రెడీ అయిపోయాం పడుకోవడానికి. వీళ్ళు కూడా చాలా మంది జనాలు వాళ్ళ క్యాంపర్ వ్యాన్స్, క్యారావాన్స్, అలానే వాళ్ళ టెంట్లు అన్నీ రెడీగా పెట్టేసుకొని ఎవరికి వాళ్ళు రిలాక్స్ అవుతున్నారు. ఎవరికి వాళ్ళు క్యారావాన్స్, అలానే క్యాంపర్ వ్యాన్స్, అలానే వాళ్ళ ఇంటి లైక్ వాళ్ళ టెంట్స్ అండ్ వ్యాన్స్ ఎదురుగా పైకి కూడా వేస్తున్నారు. మా ఫస్ట్ డే ఆఫ్ క్యాంపింగ్ ఇన్ బ్రిస్టోల్ ఇలా సాగిందండి. టెంట్ వేసుకోవడం, ట్రావెల్ చేయడంలోనే మోస్ట్ ఆఫ్ ది డే మాది అయిపోయింది. కానీ ఎండ్ ఆఫ్ ది డే వచ్చేసరికి రెయిన్తో అలానే ఈవినింగ్ ఫ్రెండ్స్తో ఫుడ్ తిన్న తర్వాత మాకు చాలా హ్యాపీ అనిపించింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని యూకే వ్లాగ్స్ కోసం, వీడియోస్ కోసం నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. Thank you guys for watching. See you guys in next video.